ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు ఆదివారం కదా, ఉదయకాలసిన దేవుడి వాగ్దానం తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. 3 గంటల సమయంలో దేవుని స్తుతించి ఆరాధిస్తే చక్కని మాటలు నాకు తెలియపరిచాడు. ఆ మాటలను తెలియపరచాలని ఆశపడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు శ్రద్ధగా ఆలకించాలని, ఈ మాటలు ఆలకించడం వల్ల, ఈ మాటలు మీరు తెలుసుకోవటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని దేవుడు కోరుకుంటున్నాడు. మరి విందామా? ఆ వాగ్దానం ఏంటో విందామా? సామెత గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం ద్వారా 3 మాటలు, అద్భుతమైన మాటలు ఈరోజు వాగ్దానం మనకిస్తున్నాడు. కాబట్టి ఆ మాటలు శ్రద్ధగా విందాం. ఆ మాటలు వినటం వల్ల మన జీవితాలకి ప్రయోజనకరం. ఏమంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఏమంటున్నాడు? యోగ్యురాలు తన పెనిమిటికి పెనిమిటికి కిరీటం వంటిది. అంటే ఎవరైతే భార్య భర్తని గౌరవిస్తారో వాళ్ళందరూ కూడా భర్తకి కిరీటం లాంటి వారు దేవుడు చెప్తున్నాడు. మరి అలాంటి భార్యగా నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో తల్లి, ఆలోచించుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను ఎలా ఉన్నాను? నా భర్త నేను గౌరవిస్తున్నానా? నా భర్తకి నేను కిరీటంగా ఉన్నానా? నా భర్త వల్ల నాకు గౌరవం వస్తుందా? నా భర్త వల్ల నా భర్తకి పేరు వస్తుందా? ఒకసారి ఆలోచించుకోద్దాన్ని. ఇదే దేవుడు చెప్తున్నాడు. అదే మరేం చెప్తున్నాడంటే, 2వ మాటగా, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కొళ్ళు. భార్య భర్తకి సిగ్గు తెచ్చేదిగా ఉండకూడదు. భర్తను అవమానపరిచే విధంగా భార్య ఉండకూడదు. అలా ఉందంటే భర్తకు సిగ్గు తెచ్చేది ఉంటుంది, భర్తని అవమానపరిచేది ఉంటుంది. సమాజంలో భర్తకు గుర్తింపు ఉండదు. పనికి మాలిన భర్త అంటారు నీ వల్లే. కాబట్టి భర్తని భార్య ప్రేమించే బిడ్డగా, గౌరవించేదిగా, భర్తకి గౌరవం తెచ్చే విధంగా ఉండాలని ఆడబిడ్డకి దేవుడు తెలియపరుస్తున్నాడు. లోకంలో చాలామంది రోజున భర్తను గౌరవించట్లేదు, కిరీటంలాగా ఉండట్లేదు, గౌరవప్రదంగా ఉండట్లేదు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, సామెతలు 12:5 వచనం, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. నీతిమంతుల తలంపులు ఎలా ఉంటాయి? న్యాయయుక్తములు, న్యాయంగా ఉంటాయి. నీతిమంతుడు ఎవరు? దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, దేవుని నమ్ముకున్నవాడు. నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా తండ్రి యేసయ్య, ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, ధర్మాత్ముడు. కాబట్టి నేను కూడా అలా ఉండాలి అనే ఆలోచన కలిగిన బిడ్డ, దేవుని చేత దీవించబడిన బిడ్డ. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అలాగే భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనులు ఉన్నారే, వాళ్ళు చెప్పే ఆలోచనలు ఎలా ఉంటాయి? మోసం చేసే విధంగా ఉంటాయి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మోసపుత్ర మాటలు మీరు వినొద్దు, భక్తిహీనుల జోలికి మీరు వెళ్ళొద్దు, వారితో మీరు సహవాసం చేయొద్దు అని దేవుడు ఈ మాట ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. అలాగే భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొందువారి వంటివి. భక్తిహీనుల మాటలు ఎలా ఉంటాయంటే నరహత్య చేసే విధంగా ఉంటాయి. ఎవరిని చంపుదామా, ఎవరిని దోచుకుందామా, ఎవరిని హింసిద్దామని ఆలోచనతో ఉంటారు. అదే యథార్థవంతుల నోరు వారిని విడిపించును. యథార్థవంతులుగా ఉండేవాళ్ళు వారిని విడిపిస్తాడు. దేవుడు కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు, అన్ని రకాలుగా శత్రువుల నుంచి విడిపిస్తాడు. అది దేవుడు చెప్తున్నాడు. అది వారి నాడు అద్భుతమైన 3 మాటలు మనకు తెలియపరిచాడు కదా. ఈ మాటలు ఎంత విలువైనయో మీకు తెలుసా? ఈరోజు మేము ఎలా బతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో మనకు తెలియదు. ఒక భార్యగా భర్తను ఎలా గౌరవిస్తున్నామో, ఒక భర్తగా భార్యని ఎలా ప్రేమిస్తున్నామో, మన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటున్నామో, మన బిడ్డలు ఎలా నడిపిస్తున్నామో మనకు తెలియట్లేదు. డబ్బులు ఉన్నాయి, బిడ్డలకు ఇచ్చేస్తున్నాం. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా? భర్తను తీసుకుని బిడ్డలు తీసుకుని సన్నిధికి రాగలుగుతున్నావా? రాలేకపోతున్నావు. నీ భర్త ఏమో ఉదావా, నీ బిడ్డలో ఉదావా, నువ్వు వస్తున్నావు.
నువ్వు వస్తే నీ బిడ్డలు రారు, నువ్వు వస్తే నీ భర్త రాడు, నువ్వు వస్తే నీ బిడ్డలు రారు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, అందరూ కలిసి కుటుంబ సమేతంగా ఎందుకు రమ్మంటున్నాడంటే నీ కుటుంబాన్ని దీవించాలని, ఆస్వాదించాలని, నీ కుటుంబాన్ని చక్కటి మార్గంలో నడిపించాలని, నీకు తెలియని విషయాలు నీ బిడ్డలకి నీకు తెలియపరచాలని, నీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, నీ బిడ్డలు ఎలా కాపాడుకోవాలో, నీ బిడ్డలు ఎలా ఉన్నస్థాలు నిలబెట్టుకోవాలో, నీ బిడ్డలు పక్కదావ తప్పుకుని ఎలా కాపాడుకోవాలో తెలియపరచాలనే దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు. అదే కోరుకుంటున్నాడు. దీన్ని విడిచిపెట్టి ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా నీ కుటుంబం ఎలా ఉంటుందో నీకు తెలుసు, చూస్తున్నావు అప్పుడు నీ కుటుంబం ఎలా ఉందో. దాన్ని తప్పించాలనే చక్కని మాటలు దేవుడు ఈరోజు తెలియపరిచాడు. కాబట్టి ఈ మాటలు విని ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానాన్ని ఎంతోమందికి తెలియపరచండి. దేవుని సన్నిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఈ మాటల వల్ల ఎంతోమంది తెలుసుకుంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాదు సుమా, నాలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీలాంటి వాడినేనండి, నాకేం తెలుసు, అన్నీ ఆయన నాలో ఉండి నాతో ఉండి ఇలా మీతో మాట్లాడుతున్నాడు. ఈ అవకాశం నాకు ఇచ్చాడు, నా ద్వారా మాట్లాడతాను, నువ్వు నిలబడయ్యా అని. నేను నిలబడ్డాను, ఆయనే మాట్లాడుకుంటున్నాడు. ఇన్ని విలువైన మాటలు మనిషికి అయితే నేను చెప్పలేను. మనిషి ఏమంటాడు, పాడు చేసేవాడే, పాడు మాటలు చెప్పేవాడే, కానీ మంచి మాటలు చెప్పేవాడు లేడు ఈ రోజున. కానీ ఆయన బిడ్డగా ఎన్నుకున్నాడు, ఆయన నిలబెట్టుకున్నాడు, ఆయన మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు మీరు గ్రహించి చక్కగా ఈ ప్రకారం జీవించే వారికి మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఛానల్ని తప్పకుండా దేవుని సన్నిధి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అందరికీ ఈ మాటలు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా దేవతి దేవుడు దీవించి ఆస్వాదించిన గాక, కాపాడి రక్షించిన గాక. రేపు పొద్దున ఈ రోజున ఆదివారం ఎక్కడికి వెళుతున్నారో, ఏ మందిరానికి వెళుతున్నారో ఆ మందిరంలో నా దేవుడు నాతో మాట్లాడాలి, ఆ మాటలు నేను హృదయంలో తీసుకోవాలి, ఆ ప్రకారం జీవించాలని ఆశ. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవ, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లించుకుంటున్నాను. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, మా ఆరాధనకి గురువైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపభారం విడిపించాలని తండ్రి ఏమైతే ఆజ్ఞాపించాడో తండ్రి మాట జవదాడకుండా దివి నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లించుకున్నాను. నా ద్వారా నీ బిడ్డలకి ఎంతోమందికి చక్కటి విషయాలు తెలియపరిచాను. ఈ మాటలన్నీ నీ బిడ్డల జీవితంలో హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే బిడ్డలుగా ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ ఉండాలని కోరుకున్నాను. ఆ విధంగా నీ బిడ్డలందరినీ దీవించమని, ఆస్వాదించమని, వాళ్ళ మనసు మార్చి, వాళ్ళ ఆలోచన మార్చి, వాళ్ళ ప్రవర్తన నడువును మార్చి ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దేవత దేవుడు దీవించి ఆస్వాదించును గాక. మిమ్మల్ని అందరినీ కూడా పరలోక రాజ్యాన్ని తండ్రి చేర్చును గాక.